హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బెస్ట్ జోన్ ఏంటి అన్న దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో కంప్లీట్గా నాకు జాబ్ ఇంపార్టెంట్, ఎక్కడొచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, లేకపోతే నాకు పర్టికులర్గా ఈ జాబే లైక్ పాయింట్స్ మెనే కావాలి, లేదు పర్టికులర్గా అసిస్టెంట్ టీఆర్డీఏ కావాలి, ఇట్లా స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి ఎక్కడ అప్లై చేయాలి, అదే ఒకవేళ మీకు B1 ఆర్ C1 మెడికల్ కేటగిరీ వైజ్ కనుక అప్లై చేయాలంటే ఎక్కడ అప్లై చేయాలి, ఇలాగా కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క కేసు తీసుకుని ఎక్కువ వేకెన్సీస్ ఉన్న దగ్గర అప్లై చేసేస్తే వచ్చేస్తుంది, తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు, అది తప్పు. అలాగే తక్కువ వేకెన్సీస్ ఉన్న దగ్గర ఎవరు అప్లై చేయరు కాబట్టి అక్కడ పెట్టా కూడా పర్లేదు అనుకుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. సో కంప్లీట్గా అనాలిసిస్ అన్నది చేసుకుని ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ఏది రైట్ ఏది రాంగ్ అన్న దాని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ మనకి జాబ్ సెలక్షన్, అంటే జాబ్ వచ్చేది కంప్లీట్గా మనం 100% చదివితేనే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి కట్ ఆఫ్స్ ఒక్కొక్క జోన్లో 70 ఉంటే ఒక జోన్లో 60 ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి జోన్ సెలక్షన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్లియర్గా వీడియో చివరి వరకు అయితే చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఏ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఏ జాబ్ రోల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. స్పెసిఫిక్గా మీకు ఏ జాబ్ రోల్ గురించి తెలుసుకోవాలని ఉందో ఆ జాబ్ నేమ్, సపోజ్ పాయింట్స్ మెన్ అని రాసి జాబ్ రోల్, అలా కింద అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఆ వీడియో కూడా తీసుకొస్తాను అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్ వీడియో కూడా నెక్స్ట్ తీసుకొస్తాను. సో మీకు ఏ వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేస్తే దాని మీద డీటెయిల్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి వీడియో అయితే చేస్తాను అనమాట. సో మరి లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు టెక్స్ట్ బుక్ నుంచి మనకి ఆఫర్ అయితే ఉందన్నమాట. టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే 351 రూపీస్కే, ఏదైతే 351 రూపీస్కే రాబోతుంది. మీకు ECKS కూపన్ కోడ్ కనుక వాడితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. కాకపోతే ఈ ఆఫర్ మీకు 25th అండ్ 26th జాన్ మాత్రమే ఉంటుంది, అంటే ఈ రోజు రేపు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఏంటంటే మీకు 1 year వరకు వ్యాలిడిటీతో మాక్ టెస్ట్లు అన్నీ మీరు రాసుకోవచ్చు. ఓకే, మాక్ టెస్ట్లు అన్నీ మీరు రాసుకోవచ్చు కాబట్టి మనం ఎలాగో ఏదో ఒక మాక్ టెస్ట్ అయితే డెఫినెట్గా మాక్ టెస్ట్లు 2-3 సైట్స్లో అయితే రాయాలి. సో తక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ 2 daysలో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే మనకి మెయిన్గా ట్రాన్స్ఫర్ పాలసీ, మనకి ట్రాన్స్ఫర్ పాలసీస్ అన్నవి ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ప్రజెంట్ మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు అది ఐడియా ఉంచుకోవాల్సింది, మైండ్లో ఉండాల్సింది ఏంటంటే మీరు అక్కడి నుంచి ఒకవేళ మారాలి అంటే కూడా 5 to 10 years మినిమం సర్వీస్ చేయాల్సి రావచ్చు. సో ఆల్మోస్ట్ 5 to 10 years చేశాక ఇంకా మారేదేమి ఉండదు. సో మ్యాక్సిమం చాలామంది, సో అది మైండ్లో పెట్టుకునే జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ తలనొప్పి అంతా వద్దు, మనం మన స్టేట్లోనే చేసుకోవాలి అనుకుంటే మాత్రం సింపుల్గా మీరు SCR జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో SCR జోన్ సెలెక్ట్ చేసుకుంటే ఏపీ తెలంగాణ వాళ్ళు తెలుగు స్టేట్స్లోనే ఉంటారు మీరు. ఓకేనా? సో అదనమాట, హోమ్ స్టేటే కావాలి స్పెసిఫిక్గా నాకు అనుకుంటే SCR సెలెక్ట్ చేసుకోండి జోన్. అండ్ ఇంకోటి, ఈసారి మనకి RRB అప్లై చేసే దగ్గరేమో RRBs ఇచ్చారు, నోటిఫికేషన్లో RRCs ఇచ్చారు. ఆ కన్ఫ్యూజన్ కోసం చూసుకోండి. SCR సికింద్రాబాద్ మన హోమ్ స్టేట్, హోమ్ జోన్. ఓకేనా? మన ప్లేస్లోనే కావాలి, కట్ ఆఫ్తోనూ ఏమి నాకు అనవసరం, మన దగ్గరే వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి అది. అలా కాదు, వేరే ప్లేస్ అయినా పర్లేదు, నాకు జాబ్ ఇంపార్టెంట్, జాబ్ రావడానికి కట్ ఆఫ్ తక్కువ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు సజెషన్ అయితే చేస్తాను. బట్ మైండ్లో పెట్టుకోండి, 5 to 10 years ట్రాన్స్ఫర్స్ అయితే మినిమం తీసుకుంటాయి. ఓకేనా? సో అది మైండ్లో పెట్టుకున్నాక ఇక్కడ వేకెన్సీస్ని చూసి మీరు సెలెక్ట్ చేసుకునే ముందు మీకు ఒక మ్యాటర్ అయితే తెలియాలి. సో ఇక్కడ మనకి 32,438 పోస్ట్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మనకి ఇక్కడ చూపిస్తున్న ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చిన వేకెన్సీస్ ఉన్నాయా, ఈ 6,000 వేకెన్సీస్, ఇవి స్పెషల్ వేకెన్సీస్ కాదు. ఓకేనా? ఇక్కడ ఏదైతే మీకు ఆల్రెడీ ఇచ్చారో వాటిల్లోంచే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కోటా వెళ్తుందనమాట. అదేవిధంగా CCAA అప్రెంటిస్లకు కూడా 6485, సో 20% ఎక్స్ సర్వీస్ మెన్లకి, తర్వాత CCAA మనకి ఈ అప్రెంటిస్లకి ఒక 20%. ఓకేనా? అలాగే ఇంకా మీకు PWBD, ఓకేనా, వీళ్ళకి ఒక 4%. సో అరౌండ్ 44% వేకెన్సీస్ అయితే వీళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మిగతావి అంటే ఇక్కడ మీరు చూస్తున్న దానిలో ఆల్మోస్ట్ సగం మాత్రమే ఒరిజినల్గా ఉన్నట్టు అనమాట. ఓకేనా? ముఖ్యంగా యూఆర్ వాళ్ళకి. సో ఇక్కడ 2000 ఉంటే మీరు 1000 అనుకోవాలి, ఇక్కడ 200 అనుకుంటే
100 ఉన్నాయి అనుకోవాలి. ఏది మీకు అప్రెంటిస్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఈ కోటా లేదనుకుంటే, ఓకేనా. సో అది ఆలోచించుకుని మనం జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ క్లారిటీ వచ్చింది కదా. సో ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం, సికింద్రాబాద్ జోన్ నుంచే స్టార్ట్ చేసుకుందాం. సో సికింద్రాబాద్ జోన్లో మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 16,042. అంటే మనకి అరౌండ్ ఈ కోటాలన్నీ పోను నార్మల్గా అయితే 800 అరౌండ్ పోస్టులు ఉన్నట్టు అనమాట, ఓకేనా. సో యూఆర్కి వచ్చేటప్పటికి 300 అరౌండ్ పోస్టులు ఉన్నట్టు, టోటల్గా 800. ఓకే, సో అది ఇప్పుడు వీటికి చూసుకుంటే, ఈ పైన ఉన్న అన్నిటికీ చూసుకుంటే వాటికన్నా చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి, ఓకేనా. సో అప్పుడు మన జోన్ వదిలేసుకుని మనం వేరే జోన్కి వెళ్ళడంలో పాయింట్ ఉందా, ఆల్రెడీ వాటికన్నా తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు. సో వర్త్ కాదు. అండ్ దట్టు నేను వేకెన్సీస్ కూడా చూశాను అనమాట. అంటే స్పెసిఫిక్గా నాకు వర్క్షాపే కావాలి లేదా పాయింట్స్ మీదే కావాలి ఇట్లా అనుకున్న వాళ్ళకి ఈ పైన ఉన్న దానిలో కూడా ఎక్స్ట్రా ఎడ్జేమ్ దొరికేలాగైతే లేదనమాట. సో మనకి ఇప్పుడు మిగిలిన జోన్స్ ఏంటి, ఎస్సీఆర్ నుంచి చూసుకుంటే కోల్కతా, ఎన్సీఆర్, ఇక్కడ ఉన్న ఈ జోన్స్ మాత్రమే మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన జోన్ కంటే తక్కువ ఉన్న దానిలో మనం అప్లై దూరంగా వెళ్ళి మరి అప్లై అయితే చేయం కదా. సో ఆ పైన ఉన్నవన్నీ వేస్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇకపోతే మెయిన్గా మన వాళ్ళు ఎక్కువగా మన హోమ్ స్టేట్ దాటి వెళ్ళినా కూడా మన చుట్టుపక్కలే ఉండాలి అనుకుంటారు. సో ఏపీ తెలంగాణకి చుట్టుపక్కల ఉన్న బోర్డ్స్లో ఏమేమి ఉన్నాయి మనకి చూసుకుంటే, చెన్నై ఒకటి ఉంటుంది జోన్, ఓకే, చెన్నై జోన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే బెంగళూరు అంటే హుబ్లీ జోన్ ఒకటి ఉంటుంది. ట్రివేండ్రం ఇప్పుడు మనకి ఇందులో లేదు కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ భువనేశ్వర్ అయితే ఉంటుంది, ఓకేనా, భువనేశ్వర్. సో ఈ జోన్స్ ఎక్కువగా మన వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు, ఓకేనా. కాకపోతే ఈసారి వేకెన్సీస్ చూసుకుంటే చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒకసారి ఇది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సికింద్రాబాద్, తర్వాత భువనేశ్వర్, హుబ్లీ, చెన్నై. మనం అనుకున్నాం కదా ఈ 4లో చెన్నైని పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం సికింద్రాబాద్ జోన్తో కంపేర్ చేద్దాం. భువనేశ్వర్ చూసుకుంటే ఎంత ఉన్నాయి మనకి, టోటల్ 964 వేకెన్సీస్. మనకి ఇక్కడ చూసుకుంటే టోటల్ 1600 వేకెన్సీస్ ఉన్నాయి. సో 1600 వేకెన్సీస్ దట్టు మనకి ఇక్కడ చూడండి అన్ని పోస్టులు కొంచెం పర్లేదు కంపేరిటివ్లీ. ఇక్కడ సింగిల్ డిజిట్స్, ఇక్కడ మనకు పాయింట్స్ మెన్ 131 ఉన్నాయి, ఇక్కడ మీకు 83 ఉన్నాయి అనమాట పాయింట్స్ మెన్. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి 131 ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక వైజాగ్ అటు సైడ్ ఉత్తరాంధ్రకి దగ్గర ఉండి మీకు పాయింట్స్ మెన్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు భువనేశ్వర్, ఓకేనా. సో ఆ పాయింట్స్ మెన్ మీ ఫస్ట్ ప్రయారిటీ అయితే దెన్ కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ మిగతా వేకెన్సీస్ అంటే నాకు జాబ్ ఇంపార్టెంట్, ఎక్కడైనా ఏ జాబ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం భువనేశ్వర్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ థింగ్ హుబ్లీ గురించి కూడా మాట్లాడుకుంటే, హుబ్లీ ఇక్కడ చూడొచ్చు మీకు, హుబ్లీ అంటే బెంగళూరు జోన్. సో బెంగళూరు జోన్ చూసుకుంటే ఇక్కడ మీరు వేకెన్సీ చూడండి 04. సో సెల్ ఫోన్ నెంబర్ లాగా చాలా అంటే 1, 2 కూడా ఉన్నాయి. ఓన్లీ మీకు పాయింట్స్ మెన్ 67 పోస్టులు, ట్రాక్ మెయింటైనర్ 4 వచ్చేటప్పటికి 91 పోస్ట్స్ ఉన్నాయి. ఓకే, సో చాలా లిమిటెడ్ పోస్ట్, అందులో కూడా మళ్ళీ కోటా పోతే మీకు చాలా తక్కువ ఉంటాయి. సో అండ్ దట్టు ఇంత తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తారు. బట్ స్టిల్ మరీ 30 పోస్ట్ కోసం అయితే మనం రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో మోస్ట్ ప్రాబబ్లీ నా సజెషన్ అయితే ఒకవేళ మీరు ఉత్తరాంధ్ర అయ్యుండి పాయింట్స్ మెన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు భువనేశ్వర్ పెట్టండి. లేదు అంటే ఓన్లీ నాకు పాయింట్స్ మెన్నే కావాలి అనుకుంటేనే భువనేశ్వర్ పెట్టండి, లేకపోతే స్ట్రైట్ అవే భువనేశ్వర్ వద్దు అండ్ హుబ్లీ కూడా స్ట్రైట్ అవే వద్దు. అండ్ మనం ఆల్రెడీ ఇంతకుముందు పైన ఉన్న వాటిల్లో మాట్లాడుకున్న అవే జోన్స్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ గౌహతి గురించి మాట్లాడుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, గౌహతి గురించి చెప్తున్నారు చెన్నై గురించి చెప్పలేదు ఏంటని. చెన్నైని సెపరేట్ చేసాం ఎందుకంటే చెన్నై కూడా ఈసారి మంచి వేకెన్సీస్ ఉన్నాయి అంటే వీటితో కంపేర్ చేస్తే. గౌహతి గురించి మాట్లాడుకోవాలి అంటే 2018 నోటిఫికేషన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో వేకెన్సీస్ పరంగా 2018లో మనకి గౌహతి 11th ర్యాంక్లో ఉంటే కట్ ఆఫ్ విషయంలో చూసుకుంటే 2nd ర్యాంక్లో అయితే ఉందన్నమాట. అంటే అంత ఎక్కువ కట్ ఆఫ్ అయితే వచ్చింది 2018లో. అలాగే 2019లో దానికి ఏమైంది, వేకెన్సీస్ 14th ప్లేస్లో ఉంటే కట్ ఆఫ్ కూడా 14th ప్లేస్లో ఉంది. సో అప్లై చేయడం మానేశారు చాలామంది ఆ కట్ ఆఫ్ చూసి. అండ్ గౌహతి అంటేనే తెలుసు మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో అక్కడి నుంచి మన దగ్గరికి రావాలంటే చాలా ట్రావెల్ టైం అయితే మీకు తెలుసు. సో అవన్నీ ఆలోచించుకుంటే కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఈసారి వేకెన్సీస్ 5th ప్లేస్లో ఉంది మనకి గౌహతి వచ్చేటప్పటికి. చూడొచ్చు మీరు 2000 అరౌండ్ పోస్టులు అయితే ఉన్నాయి, మన మీద ఎక్కువే ఉన్నాయి.
బట్ ఆ జర్నీ అది డిస్టెన్స్ కానీ ఆ జర్నీ కానీ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వేకెన్సీస్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా, అంటే 2000ని హాఫ్ చేసుకుంటే 1000 అరౌండ్ వస్తుంది, ఇక్కడ 800 అరౌండ్. సో 200 పోస్ట్ మార్జిన్ ఉన్నా కూడా మీకు దీనికంటే బెటర్ జోన్స్ మనకు ఉన్నాయి. ఓకేనా, మన దగ్గరలో నియర్ బై చెన్నై అవి మనకు బెటర్ అనమాట. ఈసారి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ గౌహతిలో కొంచెం కట్ ఆఫ్ మాత్రం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏఎల్పి కానీ మిగతావన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తే ఎక్కువ మంది అప్లై చేయకపోవచ్చు గౌహతి. బట్ అదైతే సజెస్టెడ్ అయితే కాదు మన దగ్గర నుంచి కూడా. సో గౌహతిని కూడా ఇగ్నోర్ చేసేస్తే మనం ఇప్పుడు ఓన్లీ కన్సిడరేషన్లు ఏమేమి ఉంచుకున్నాం, సికింద్రాబాద్ మాత్రమే ఉంచుకున్నాం ప్రజెంట్. నెక్స్ట్, సో ఈసారి హైయెస్ట్ వేకెన్సీస్ న్యూఢిల్లీలో అయితే ఉన్నాయి. మీకు చూడొచ్చు ఇక్కడ పోస్టులు 4785 అయితే ఉన్నాయి. సో ఆబ్వియస్గా అందరూ ఫస్ట్ ప్రయారిటీ ఏం పెడతారు, మ్యాక్సిమం న్యూఢిల్లీ. దట్టు నార్త్ వాళ్ళందరూ కూడా న్యూఢిల్లీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలాగే మీకు రకరకాల ట్రాక్ మెయింటైనర్ పోస్టులు 800 ఉన్నాయి, పాయింట్స్మెన్ 200 పోస్ట్స్ ఉన్నాయి, క్యారేజ్ అండ్ వ్యాగన్ 225 ఉన్నాయి, వర్క్షాప్ పోస్ట్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి. ఓకే, సో ఈ ఎన్ఆర్ అయితే వేకెన్సీస్ పరంగా బెటర్గానే ఉంది. కాకపోతే దీని పాస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే 2018లో ఓకే వేకెన్సీస్ పరంగా ఫస్ట్ ర్యాంక్ అప్పుడు కూడా 2018లో కూడా ఎన్ఆర్ నుంచి మనకి వేకెన్సీస్ టాప్ వచ్చాయన్నమాట 2018లో. అప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉంది అంటే కూడా కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 6th ర్యాంక్లో ఉంది. ఓకేనా, అరౌండ్ 75 అలా ఉందన్నమాట. ఓకేనా, సో 2018 పరిస్థితి అది. 2019 వచ్చేటప్పటికి వేకెన్సీస్ 2019లో కూడా ఆ ఇయర్ నోటిఫికేషన్లో హయ్యెస్ట్ వేకెన్సీస్ న్యూఢిల్లీయే. సో అప్పుడు కూడా మనకి కట్ ఆఫ్ మాత్రం ఫస్ట్ అంటే హయ్యెస్ట్ కట్ ఆఫ్ అరౌండ్ 70.98 కట్ ఆఫ్ వరకు మీకు ఎన్ఆర్ రీజియన్ నుంచి ఉందన్నమాట. సో మనకి ఇది ఫస్ట్ ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కడున్నా కూడా ఎన్ఆర్ వేకెన్సీస్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అండ్ కట్ ఆఫ్ అన్నది ఎప్పుడు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈసారి మోస్ట్లీ మనకి మిగతా జోన్స్లో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అసలుకే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దట్టు ఎన్ఆర్ ఫస్ట్ హైయెస్ట్ వేకెన్సీస్ అండ్ నార్మల్గానే అక్కడ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ జోన్ కూడా మనం అవాయిడ్ చేయడం చాలా బెటర్ అనమాట. దీనికంటే బెటర్ ఛాన్సెస్ ఉన్న జోన్స్ కొన్ని ఉన్నాయి, అవి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో మనం ఇప్పుడు ఫైనల్గా సికింద్రాబాద్ కాకుండా ఏ జోన్ని మనం ప్రిఫరెన్స్లో తీసుకోలేదు, అంటే ఏది కూడా అప్లై చేయడానికి సేఫ్ జోను బెస్ట్ జోను అనే కేటగిరీ ఇప్పటిదాకా లేవు. అండ్ అలాగే కోల్కతా గురించి మాట్లాడుకోవాలి. కోల్కతా కూడా ఎక్కువ వేకెన్సీస్ తక్కువ ఉన్నా అండ్ తర్వాత వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ ఎప్పుడు ఎక్కువే ఉంటుంది కోల్కతాది. సో కోల్కతా జోన్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిదన్నమాట. సో ఈ జోన్స్ అన్నీ అవాయిడ్ చేస్తే ఇక మనకి మిగిలినవి వచ్చేటప్పటికి సౌత్ సెంట్రల్ రైల్వే చెన్నై, వెస్ట్రన్ రైల్వే, అలాగే సిఆర్ సెంట్రల్ రైల్వే అండ్ ఎస్సిఆర్ అంటే మన సికింద్రాబాద్ రైల్వే. ఈ 4 జోన్స్లోనే మనం బెస్ట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇకపోతే మనం ఫస్ట్ వెస్ట్రన్ రైల్వే గురించి మాట్లాడుకోవాలి. వెస్ట్రన్ రైల్వే ఈసారి మనకి పోస్ట్ చూసుకుంటే 2nd ర్యాంక్లో ఉందన్నమాట. ఓకే, నా కట్ ఆఫ్స్ విషయంలో చూసుకుంటే 4672 కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. 4700 అరౌండ్ ఢిల్లీ ఉన్నాయి. సో ఢిల్లీ మనం వద్దనుకున్నాం కాబట్టి సెకండ్ పెద్ద డిఫరెన్స్ లేదు. ముంబై జోన్ గురించి మాట్లాడుకుందాం. అందుకే మనం ఢిల్లీ వద్దనుకున్నాం. ఎందుకంటే 2018లో మనం చూసుకున్నట్టయితే వెస్ట్రన్ రైల్వేకి అరౌండ్ 6000 పోస్ట్స్ ఉంటే మనకి వేకెన్సీస్ అప్పుడు కూడా 3rd ర్యాంక్లో ఉండేదన్నమాట 2018లో. అయితే మనకి కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 11th ర్యాంక్లో ఉంది. సో కట్ ఆఫ్ చాలా తక్కువ ఉందన్నమాట. 3rd వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా కూడా కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది. సో వన్ ఆఫ్ ద సేఫ్ జోన్ అనుకోవచ్చు ఆ రకంగా చూసుకుంటే. అలాగే 2019లో చూసుకుంటే రికార్డు మనకి అరౌండ్ 10K వేకెన్సీస్ 10,000 వేకెన్సీస్ ఉంటాయి. అప్పుడు కూడా మనకి 3rd ర్యాంక్లో అయితే ఉండేది వేకెన్సీస్ పరంగా. కట్ ఆఫ్ చూసుకుంటే 12th ర్యాంక్. ఓకేనా, సో మనకి ఫస్ట్ టైం 71 కట్ ఆఫ్ ఉంటే కింద మీకు 2019కి 62 వరకు వచ్చిందనమాట కట్ ఆఫ్. సో చాలా చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా కూడా. సో వేకెన్సీస్ ఎప్పుడు మీద కంపారిటివ్లీ ఈసారి కొంచెం పెరిగాయి అంటే ర్యాంక్ పరంగా 2nd ర్యాంక్ వచ్చింది. అప్పుడు 3rd ర్యాంక్ ఉండేది. కానీ కట్ ఆఫ్ విషయంలో అన్ని బోర్డ్స్లో కూడా 11th 12th ఉందంటే మనకి బెస్ట్ జోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకి ఎక్కడొచ్చినా కూడా పర్లేదు, జాబ్ ఇంపార్టెంట్, పక్కా
జాబే మనకి ఇంపార్టెంట్, మన హోమ్ స్టేట్ ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే వెస్ట్రన్ రైల్వే ముంబై అయితే సెలెక్ట్ చేసుకోవడం మంచి ఆప్షన్. ఓకేనా? సో ఎందుకంటే మీకు సెకండ్ హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే వెరైటీ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలోనూ ఎక్కువ ట్రాక్ మెయింటైనర్ ఉన్నప్పటికీ కూడా మిగతా వాటిలో కూడా డీసెంట్ అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కంపేర్ టు మిగతా వాటితో పోలిస్తే. ఒకవేళ మన హోమ్ జోన్ సికింద్రాబాద్ వద్దు అనుకుంటే మీరు వెస్ట్రన్ రైల్వేని కన్సిడర్ చేయొచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ జోన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెంట్రల్ రైల్వే గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే సెంట్రల్ రైల్వే చూసుకుంటే మీకు ఈసారి వేకెన్సీస్ పరంగా థర్డ్ ర్యాంక్లో అయితే ఉంది. ఓకేనా? సో ఫస్ట్ న్యూఢిల్లీ ఎన్ఆర్ ఉంటే, సెకండ్ వెస్ట్రన్ రైల్వేస్ ముంబై ఉంది, థర్డ్ ముంబై సెంట్రల్ రైల్వేస్ ఉంది. సో వేకెన్సీ చూడండి 3000 అరౌండ్ అయితే ఉన్నాయి, కొంచెం తక్కువే కంపేర్ టు 4000తో పోలిస్తే. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, ట్రాక్ మెయింటైనర్ 300 ఉన్నాయి, ఇక్కడ ట్రాక్ మెయింటైనర్ ఎక్కువ ఉన్నాయి 800 పోస్ట్ దాకా. మనకి తెలుసు ట్రాక్ మెయింటైనర్ 4 అన్నది ఎక్కువ మంది ఇష్టపడరు జాబ్. సో మనకి ఎక్కువ పోస్టులు ఆ ట్రాక్ మెయింటైనర్ ఉండడంలో మనకి పెద్దగా ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీకు వర్క్షాప్ పోస్టులు కానీ, క్యారేజ్ అండ్ వ్యాగన్ కానీ, లేకపోతే మీరు షెడ్లో వేకెన్సీస్ చూసుకుంటే కూడా కొంచెం డీసెంట్ అమౌంట్లోనే ఉన్నాయి. అంటే మీకు ఇక్కడికి డిఫరెన్స్ ఎక్కడికి వచ్చింది, మెయిన్గా ట్రాక్ మెయింటైనర్ 4లోనే వచ్చింది. సో ట్రాక్ మెయింటైనర్ 4 మన ప్రయారిటీలో ఎక్కువగా చాలామందికి ఉండదు కాబట్టి సెంట్రల్ రైల్వేస్ థర్డ్ హైయెస్ట్ ఉంది కాబట్టి సెంట్రల్ రైల్వేని కూడా ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ దీని హిస్టరీ గురించి మాట్లాడుకుంటే 2018లో మనకి 7th ఉండేదన్నమాట ర్యాంక్, అంటే వేకెన్సీస్ పరంగా. ఓకే, 4000 అరౌండ్ వేకెన్సీస్ ఉంటే 15th ప్లేస్లో కట్ ఆఫ్ ఉండేది. ఓకేనా? సో సెంట్రల్ రైల్వే కట్ ఆఫ్ 15th ప్లేస్, ఇక్కడ 11thలోనే ఉందనుకుంటే ఇది ఇంకా తక్కువ కట్ ఆఫ్ ఉండేది. అలాగే 2019 చూసుకుంటే 5th ర్యాంక్లో ఉండేది వేకెన్సీస్. సో అప్పుడు చూసుకుంటే అరౌండ్ 9000 పోస్ట్ దాకా ఉన్నాయి. సో 11thలో ఉంది. సో దీనికి జస్ట్ ఒకటే తేడా. కట్ ఆఫ్ పరంగా కూడా ఇక్కడ మనకి కట్ ఆఫ్ చూసుకుంటే 2018లో వచ్చేటప్పటికి 67 పాయింట్ ఉంది, అలాగే 2019లో 64 పాయింట్ ఉంది. సో కంపేర్ టు 62కి 64కి ఉన్న డిఫరెన్స్ అంతా 2 మార్క్స్. సో ఆ ఎడ్జ్ అన్నది ఉంది. వేకెన్సీస్ పరంగా వెస్ట్రన్ రైల్వేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి 62 ఒక 2 మార్క్స్ డిఫరెన్స్ అయితే వచ్చింది. మీ కంపారిజన్ కోసం చెప్తున్నా, అప్పుడు నార్దర్న్ రైల్వేకి అరౌండ్ 70 వరకు కట్ ఆఫ్ ఉంది. సో చూడండి జోన్ టు జోన్ ఎంత డిఫరెన్స్ ఉంది, 8 మార్క్స్ 6 మార్క్స్ అంత డిఫరెన్స్ అయితే ఉంది. ఓకే, దీని గురించి ఓవరాల్గా మళ్ళీ నేను కన్సాలిడేట్ చేస్తూ మాట్లాడతాను. నెక్స్ట్ మనం సదరన్ రైల్వే గురించి మాట్లాడాలి. అంటే మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా బెస్ట్ జోను E4లోనే సెలెక్ట్ చేసుకోవటం చాలా బెస్ట్. ఓకే, సో అది. అండ్ సదరన్ రైల్వే గురించి మాట్లాడుకుంటే ఈసారి మనకి ఇది 4th ర్యాంక్లో అయితే ఉందన్నమాట వేకెన్సీస్ పరంగా. అరౌండ్ 2600 వేకెన్సీస్, అంటే వెస్ట్రన్ రైల్వేతో పోలిస్తే హాఫ్ అయిపోయింది దగ్గర. ఓకేనా? సో అంత డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ 2018లో మనకి చెన్నైకి వచ్చేటప్పటికి ఎంత అంటే 10th ప్లేస్లో ఉండేది వేకెన్సీస్, అరౌండ్ 2900 అలాగే ఉండేది. అప్పుడు కూడా 2799 అలా ఉంది. సో కట్ ఆఫ్ చూసుకుంటే 12th ప్లేస్లో ఉంది. ఓకేనా? సో వెస్ట్రన్ రైల్వే కంటే కట్ ఆఫ్ అన్నది తక్కువ ఉంది. ఓకే, ఎంతో కాదు పాయింట్స్లోనే 0.2 0.1 అంతే డిఫరెన్స్. ఓకే, అలాగే 2019 చూసుకుంటే మీకు 4th ప్లేస్లో వేకెన్సీస్ ఉన్నాయి, అరౌండ్ 9K వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో 13th ప్లేస్లో కట్ ఆఫ్ పరంగా 13th ప్లేస్లో ఉంది, అరౌండ్ 60 మార్క్స్. ఓకేనా? సో ఫైనల్గా మనకి ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి మన హోమ్ స్టేట్లో కావాలి, సింపుల్గా ఇంకెక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదంటే సింపుల్గా హోమ్ ప్లేస్లోనే కావాలి అనుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకోండి, అది బెస్ట్ జోన్. ఒకవేళ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే, ఆలోచించే ఉద్దేశం ఉన్నా కూడా ఈ 4 జోన్స్లోనే ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెటర్, మీకు పోస్ట్ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ ప్రయారిటీ, మీకు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నాకు ఎక్కడైనా పర్లేదు జాబ్ వస్తే చాలు అనుకున్నప్పుడు బెస్ట్ జోన్ ఏమవుతుందంటే మీకు ముంబై జోన్ అవుతుంది. ఓకే, ముంబై వెస్ట్రన్ రైల్వే. ఓకేనా? వెస్ట్రన్ రైల్వే బెటర్ జోన్ అవుతుంది. ఏదో ఒక జాబ్ వస్తే చాలు, మనకి స్పెసిఫిక్గా పాయింట్స్ మెన్ అనే కాదు, ట్రాక్ మెయింటైనర్ 4 వచ్చినా పర్లేదు, ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు వెస్ట్రన్ రైల్వే ప్రిఫర్ చేయడం బెస్ట్. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ మిగిలింది ఎవరు, మనకి మన హోమ్ జోన్కి దగ్గరకు ఉండి కొంచెం దూరం వెళ్ళినా పర్లేదు అనుకుంటే కొన్ని వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెన్నై జోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ చెన్నై జోన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్గా కూడా
వర్క్షాప్ పోస్టులు చూడండి 144, 44 మన జోన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, ట్రాక్ మెయింటైనర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి నార్మల్, అంటే తర్వాత పాయింట్స్ మెన్ కూడా మీకు డిఫరెన్స్ ఏం లేదు. సో మన జోన్తో పాటు ఈక్వలే. సో బెటర్ పోస్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మన జోన్ మీద ఓవర్ చెన్నై కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దగ్గరలోనే ఉండి కొంచెం వర్క్షాప్ పోస్టుల మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు. అదే ఫైనల్గా నేను ఎక్కడికైనా వెళ్ళటానికి ఓకే, అండ్ దట్టు నాకు వర్క్షాప్ పోస్టుల మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే కూడా మీకు ఇటు సైడ్ ముంబై సెంట్రల్ రైల్వే ముంబై చూసుకుంటే 183 పోస్ట్స్ ఉన్నాయి. కంపారిటివ్లీ మీకు వెస్ట్రన్ రైల్వే ముంబైలో మీకు 127 ఉన్నాయి. ఓకేనా, అలాగే ఇక్కడ వర్క్షాప్ టీఎల్ అండ్ ఏసీ 78 ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి 14 ఉన్నాయి. సో వర్క్షాప్ మీ ప్రయారిటీ అయితే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ వర్క్షాప్ బేస్డ్ జాబ్ అయితే కావాలి అనుకుంటే సెంట్రల్ రైల్వే అయితే చూస్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, ఏదో ఒక జాబ్ వస్తే చాలు అనుకుంటే వెస్ట్రన్ రైల్వే ముంబై సెలెక్ట్ చేసుకోండి. మన హోమ్ స్టేటే కావాలి అనుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే. అండ్ ఒకవేళ మనకి దగ్గరే ఉండి అంటే చెన్నై, ఎందుకంటే మనకున్న 4 ఆప్షన్స్ మనం ఎప్పుడు పెట్టే జోన్స్లోనే కావాలి అనుకుంటే మన తర్వాత మీకు మిగిలింది చెన్నై, బెంగళూరు, తర్వాత భువనేశ్వర్లో కొద్ది గొప్ప మన మీద చెన్నై అన్నది బెటర్ అనమాట. ఈ జోన్స్లోనే కావాలనుకుంటే చెన్నై కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన బెస్ట్ జోన్ ప్రిడిక్షన్. ఎవరికి పోస్ట్ వైజ్ చెప్పాము, అండ్ తర్వాత పాత ర్యాంకింగ్స్ బట్టి కూడా బెస్ట్ 4 సెలెక్ట్ చేసాం. అండ్ దట్టు ఏ సిచ్యువేషన్ వాళ్ళకి ఏది బాగుంటుంది అన్నది కూడా చెప్పాను. ముఖ్యంగా మెయిన్గా మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి బాగా ఆలోచించి పెట్టండి. నేను కూడా వీడియో చేస్తాను. అండ్ మీరు ఏ పోస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. ఖచ్చితంగా తెలుసుకోకుండా ఇప్పుడు హడావిడిగా వెంటనే అయితే అప్లై చేసేయొద్దు. ఓకేనా, తెలుసుకుని అప్లై చేయండి. అలాగని ఈ వీడియో లాస్ట్ డేట్ రోజు చూసి అప్పుడు నేను తెలుసుకుంటాను అనొద్దు. లాస్ట్ డేట్ అయితే అప్లై చేయండి. ఓకే, సో టైం తీసుకుని, ఇప్పుడు ప్రజెంట్ టైం ఉంది కాబట్టి టైం తీసుకుని తెలుసుకుని అప్లై చేయండి అంటున్నాను. ఎందుకంటే చాలామంది తర్వాత చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతారు రాంగ్ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టామని. ఓకేనా, జోన్ సెలక్షన్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుని అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ తర్వాత ఆ జాబ్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడలేం కదా. సో అది. అండ్ సెలెక్ట్ చేసుకునే ముందు దీని గురించి కూడా చూడండి, మెడికల్ స్టాండర్డ్స్ అన్నది A2 పోస్ట్. A2 వచ్చేటప్పటికి మీకు 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్. ఓకే, స్పెట్స్ అయితే ఉండకూడదు అనమాట. A2 ఉన్న పోస్ట్ ఏంటి మీకు ట్రాక్ మిషన్ ఉంది కదా, దానికి సంబంధించి మీ ప్రిఫరెన్స్ కనుక ఉంటే దాని బేస్డ్గా జోన్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే A2 మీకు ఖచ్చితంగా ఉండాలి. లేదు అనుకుంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ A3 వచ్చేటప్పటికి మీకు ఏముంటుంది 6/9, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే ఉండొచ్చు. 2 డయాప్టర్ లోపు గ్లాసెస్ కనుక ఉంటే మీరు అప్లై చేయొచ్చు. పాయింట్స్ మెన్ ఉంటుంది A3. ఓకేనా, సో పాయింట్స్ మెన్ అయితే ఉంటుంది అనమాట. అవి చూసుకుని అప్లై చేసుకోండి. జోన్ కూడా అంటే మీరు మీ ఐసైట్ లేని పోస్ట్కి ఎక్కువ ఉంటే కూడా మీకు యూజ్ లేదు కదా, సో అవి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ B1 తర్వాత C1 ఉంటాయి. B1కి వచ్చేటప్పటికి మీకు 6/9, 6/12. ఓకే, 6/9, 6/12 ఒక కన్ను 6/12 ఉన్నా పర్లేదు, 4 డయాప్టర్ వరకు కూడా అలౌ చేస్తారు. ఓకే, C1 వచ్చేటప్పటికి 6/12, 6/18 అసలు స్పెట్స్తో సంబంధం లేదు. స్పెట్స్ ఉన్నా లేకపోయినా అలౌ చేస్తారు. సో అదనమాట. అవి కూడా చూసుకుని అప్లై అయితే చేసుకోండి. మనం పోస్ట్ ప్రిఫరెన్స్లో ఇంకా డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వాలి, బెస్ట్ కోర్స్ కావాలి అనుకుంటే మన ఛానల్లో బెస్ట్ కోర్స్ అయితే ఉంటుంది. మన యాప్లో స్పెసిఫిక్గా 899కే దొరుకుతుంది. అండ్ కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. గ్రూప్ డి మీదనే కాదు, ఉన్న అన్ని కోర్సులు, ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ విడిగా తీసుకోవచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ సైన్స్ విడిగా కావాలన్నా తీసుకోవచ్చు, మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ కూడా కేవలం 299కే వస్తాయి. సో మీకు మీ నీడ్ని బట్టి అండ్ 899కి అండ్ దట్టు డిస్కౌంట్లో మీకు ఇంకా తగ్గుతుంది, 700 అరౌండ్లో వస్తుంది. సో ఒక కంప్లీట్ మీరు లైఫ్ లాంగ్ ఒక జాబ్ చేయడానికి కావాల్సిన మొత్తం ప్రిపరేషన్ అన్నది మీకు జరుగుతుంది. కాబట్టి తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. అండ్ మీకు బయట ఎక్కడ అంత తక్కువకి రాదు. అండ్ క్వాలిటీ కంటెంట్ కూడా దొరకదు మీకు బయట. స్పెసిఫిక్గా మన దగ్గర క్లాసెస్ నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అందరూ. సో మీకే ఒక ఐడియా ఉంటుంది. డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అయితే అవ్వచ్చు. అండ్ ALP ఫుల్ కోర్స్ కావాలన్నా ఉంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే మీకు 699కే దొరుకుద్ది. జనరల్ సైన్స్ ఫుల్ కోర్స్ వచ్చేటప్పటికి మీకు 599కే దొరుకుద్ది. ఇవన్నీ మీకు స్పెసిఫిక్గా
ఒక్కొక్కటి మన యాప్లో చెక్ చేయొచ్చు. టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999కే దొరుకుద్ది. ఏఎల్పి ఫుల్ కోర్సు CBT 1 CBT 2 పార్ట్ ఏ CBAT 1199కే దొరుకుద్ది. అండ్ ఈవెన్ మీకు CBT 2 పార్ట్ బి ఏఎల్పికి సంబంధించి వాళ్ళకి ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ కూడా 299 దొరుకుతుంది. విత్ కూపన్ అందరికీ 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా 100-200 కోసం చూసుకోవద్దు. డెఫినెట్గా క్లాసెస్ వినండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, PYQs చేయండి, మాక్స్ రాయండి. మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలాగో మనకి వేకెన్సీస్ ఆల్రెడీ చాలా తక్కువ ఉన్నాయి. ఇంత కట్ త్రోట్ కాంపిటీషన్లో తెచ్చుకోవాలంటే డెఫినెట్గా బాగా ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు రైల్వే రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ కావాలన్నా, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో జాయిన్ అయితే అప్డేట్స్ అవి మీకు అక్కడ వస్తాయి అనమాట. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే ఎంత రీసెర్చ్ అది చేసి మీకు ఇటువంటి వీడియోస్ని ప్రాపర్గా తీసుకురావడానికి మీకు హెల్ప్ అయ్యే విధంగా మాకు చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది. ఒక లైక్ ఉంటే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ ఎక్కువ ఇస్తుంటే ఇటువంటి వీడియోస్ని ఇంకా రెగ్యులర్గా తీసుకురావాలని మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ పెట్టిన వెంటనే చూడొచ్చు. ఓకే, లేకపోతే మిస్ అయిపోతారు. అండ్ స్పెసిఫిక్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం గ్రూప్ డికి ఎలా అప్లై చేయాలి వితౌట్ మిస్టేక్స్ అన్న వీడియో అయితే చేస్తాను. అప్లై చేసే ముందు డెఫినెట్గా చెక్ చేయండి మన వీడియో. ఎందుకంటే మిస్టేక్స్ చేస్తే మీరు మొత్తం ఎగ్జామ్ బీభత్సంగా రాసి పాస్ అయినా కూడా మళ్ళీ DV దగ్గర రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఇంకోటి అప్లికేషన్ స్టేటస్లో కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫోటో అవి తప్పించినప్పుడు. సో ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి, డీటెయిల్డ్గా చూసి ఒకటి అన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకుని అప్లై అయితే చేయండి. అండ్ నోటిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దాని మీద ఫుల్ వీడియో చేశాను. ఆ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడడం వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ వీడియోతో మీకు ఏ వీడియో కావాలని కింద అయితే కామెంట్ చేస్తాను. ఆ టాపిక్ మీద డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.